హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? సో చూడండి, ఇప్పుడైతే మేమైతే లక్నవరం అయితే వెళ్ళామండి. అందులో అయితే బోటింగ్ అయితే చేస్తున్నాము. సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. కొన్ని పిక్స్ అయితే దిగామండి. నా ఫ్రెండ్ కూడా సడన్గా అయితే కనిపించింది. వాళ్ళు కూడా అక్కడికే వచ్చారు సడన్గా. సో చూడండి, ఇప్పుడైతే ఇలాగైతే వెళ్ళాలండి మనము. ఇదైతే ఎంట్రన్స్ అడవిలో నుంచి ఉంటుందండి. సో ఇలాగ వెళ్ళినాక చూడండి, ఇక్కడ కార్ పార్కింగ్ కూడా చాలామంది వచ్చారు. వీకెండే కానీ వీకెండ్ కాదులే కానీ చాలామంది అయితే వచ్చారండి. బస్సులలో కూడా వచ్చారు. సో చూడండి, మనం కూడా కార్ పార్కింగ్ చేసి ఇలాగైతే లోపలికైతే వెళ్ళాలండి మనము. రెండు వైపుల నుంచి అయితే ఎంట్రన్స్ అయితే ఉందండి. మేమైతే ఇలాగైతే వెళ్ళాము. సో చూడండి, ఇప్పుడైతే ఇలాగైతే మనమైతే స్టార్ట్ అయ్యి అయితే వెళ్తున్నామండి. సో చూడండి, చాలామంది అయితే వచ్చారు. కార్ పార్కింగ్ బస్సులు కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే ఇలాగైతే ఉంటుందండి. సో ఇక్కడైతే ఆగాము మేము. సో దేనికోసం అంటే ఇక్కడైతే టికెట్ అయితే తీసుకోవాలండి. పిల్లలకి పెద్దలకైతే టికెట్ అయితే ఉంటుంది మనకి. సో టికెట్ తీసుకోవడం కోసం అయితే మేమైతే ఆగాము. సో చూడండి, పెద్దవాళ్ళకైతే 10, పిల్లలకైతే 5 రూపీస్ అండి. సో ఏంటంటే ఇక్కడ వెళ్ళడానికి ఇదైతే ఎంట్రన్స్ టికెట్ ఇదైతే. సో టికెట్ తీసుకొని ఇలాగైతే వెళ్ళాలండి. లోపల ఏమన్నా మనము బోటింగ్ చేయాలన్నా కూడా, సైక్లింగ్ చేయాలన్నా కూడా దానికి కూడా వేరే సపరేట్ టికెట్ అయితే ఉంటుందండి. సో లక్నవరం బ్రిడ్జి సో చూడండి, ఇదైతే చాలా ఫేమస్ కదా మనకి. నాని సినిమాలో కూడా ఉంది ఇదైతే. సో చూడండి, ఇదే ఫేమస్ బ్రిడ్జి అండి. లక్నవరంలో ఏంటి ఫేమస్ అంటే బ్రిడ్జి ఉన్న ఇంకా వాటరేనండి. సో చూడండి, 4 వైపులుగా బ్రిడ్జి ఉంటుంది, ఇంకా వాటర్ కూడా ఉంటుందండి. సో ఏంటంటే ఇలాగైతే వెళ్ళాలి మనము. ఇలాగ బ్రిడ్జి మీదే నడుచుకుంటూ వెళ్ళాలండి ఇంకైతే. సో మేము వెళ్ళేసరికి కూడా చాలా లేట్ అయిందండి. 4 అయితే అలా అయింది. సో ఈవినింగ్ పూట కొంచెం లైటింగ్ అయితే తక్కువగా ఉంది. సో నేనైతే వీడియో తీశాను. సో చూడండి, ఇప్పుడైతే ఇలాగైతే వెళ్తున్నాము మనమైతే. వాటర్ అయితే చూడండి, 24 అవర్స్ వాటర్ అయితే ఉంటాయండి. ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో చూడండి, అన్ని వైపులుగా వాటర్ అయితే ఉందండి మనకైతే. సో చూడండి, ఇదేనండి బ్రిడ్జి అయితే. నేను కూడా చిన్న వీడియో అయితే తీసుకున్నాను బ్రిడ్జి దగ్గర అయితే. సో చాలామంది వస్తున్నారండి. సో దానికోసం మనమైతే ఎక్కువగా వీడియో అయితే తీసుకోలేదు. సో చిన్న వీడియో అయితే తీసుకున్నాము. చాలా చాలా ఎక్కువగా ఉన్నారండి రష్ అయితే మనకి బ్రిడ్జ్ మీద. సో చూడండి, నా కూతురు నేను కూడా హాయ్ చెప్తున్నాము. ఒకసారి మీరందరూ కూడా హాయ్ చెప్పండి. మా బాబు కూడా హాయ్ చెప్తున్నాడు. సో చూడండి, ఇక్కడైతే బోటింగ్ అండి. బోటింగ్ చేస్తున్నారు. ఇదైతే మనమే తొక్కుకోవాలి ఇంకా. సో చూడండి, ఇదైతే చాలా స్లోగా అయితే వెళ్తుందండి బోటింగ్ అయితే. సో చూడండి, చాలా ఉన్నాయండి మనకైతే. ఇంకా మనం సైక్లింగ్ చేయొచ్చు, బోటింగ్ చేయొచ్చు, ఇలాగ తాడు మీద కూడా వెళ్ళొచ్చండి. సో చాలామంది వచ్చారు. సో చూడండి, ఇక్కడైతే సైక్లింగ్ అయితే చేస్తున్నారు. చాలా చాలా బాగుంటుందండి, ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతోనైతే వెళ్తే. ఇక్కడ సైక్లింగ్కి అయితే 200 అయితే ఉందండి కాస్ట్ అయితే మనకి. సో చూడండి, పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో చూడండి, ఇదేనండి మనము తొక్కుకోవాలి, ఇంకా తొక్కుకుంటూ వెళ్ళాలి, కాళ్ళు నొప్పులు వస్తాయి ఇంకా. సో చూడండి, ఇలాగైతే వెళ్తున్నామండి మనము లోపలికి వెళ్ళంగానే పిల్లలతో ఇదైతే ఎక్కేసి మన సెల్లే పట్టేసి మనకే వీడియో తీస్తారండి ఇలాగైతే. సో చూడండి, ఇదైతే ఉంది మనకి బ్రిడ్జి నుంచి రాగానే. సో ఇలాగైతే లోపలికైతే వెళ్ళాలండి మనము. సో ఏంటంటే ఇలాగ రిసెప్షన్ అయితే ఉంటుంది. ఇలాగ లోపలికైతే వెళ్ళాలి మనము. ఇక్కడ కూడా ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చండి. వెళ్ళాకైతే బోటింగ్ అయితే ఉంటుంది. సో మేమైతే బోటింగ్ అయితే తీసుకున్నాము. 4 మెంబర్స్కి 400 అలా అయితే ఉంటుందండి. సో చూడండి, ఇలాగైతే మనం జాకెట్ అయితే వేసుకోవాలి. వేసుకొని అయితే బోటింగ్కి అయితే వెళ్ళాలి. సో చూడండి, అందరం అయితే ఇలాగైతే వెళ్ళామండి బోటింగ్కి అయితే. ఇదైతే స్పీడ్ బోట్ అండి, చాలా ఫాస్ట్గా వెళ్తుంది మనకైతే. సో చూడండి, ఇదేనండి స్పీడ్ బోటు. మేమైతే వెళ్తున్నాము. చాలా బాగా ఉంటుందండి స్పీడ్ బోట్ అయితే. సో చూడండి, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సో చూడండి, నేనైతే చిన్నగా వీడియో అయితే తీశాను. బయట నుంచి కూడా మా తమ్ముడు ఉన్నాడైతే తీశాడు. సో చూడండి, ఇలాగైతే ఫాస్ట్గా వెళ్తుందండి. సో చూడండి, ఇక్కడైతే నా ఫ్రెండ్ కనిపించింది బోటింగ్ అయిపోయిన తర్వాత. సో వాళ్ళైతే రూమ్ తీసుకొని ఉన్నారండి ఇక్కడ. సో ఇలాగ మనమైతే రూమ్లోకి అయితే వచ్చాము. రూమ్లో ఒకసారి టూర్ అయితే చేశాను, ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో చూడండి, 2500 అయితే పడిందండి రూమ్ అయితే. చాలా బాగుంటుంది. 2 బెడ్లు, సోఫాలు కూడా ఇస్తారు, మిర్రర్, వాష్రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి. చాలా చాలా బాగుందండి వ్యూ అయితే. సో చూడండి, చాలా బాగుంది. డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది కదా మనకి. సో ఒక రోజుకైతే 2500 అలా కాస్ట్ అయితే చేశారండి. 2 బెడ్స్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీకి అయితే సరిపోతుంది చాలా చక్కగా. ఒక్కరోజు అయితే మనమైతే ఎంజాయ్ చేయొచ్చండి.
సో చూడండి ఇలాగ మనం ఇలాగా వెళ్తే మనకు సముద్రం అయితే కనిపిస్తుంది. సో చూడండి ఇలాగ మనము రూమ్‌లో నుంచి వాటర్‌లో చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి ఫ్యామిలీతోనైతే. సో చూడండి గోవాలో ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. చాలా చాలా బావుంటుందండి. ఇక్కడే రూము బాల్కనీలో నుంచి వాటర్ అయితే కనిపిస్తుంది. ఇంక నా ఫ్రెండ్ మేమిద్దరం కలిసేసి వస్తున్నాము. సో ఏంటంటే పిల్లలు సైక్లింగ్ చేస్తాననేసి అన్నారు. సో చూడండి సైక్లింగ్ చేపిచ్చాము. ఇంకా మేమైతే బయలుదేరామండి ఇంటికి. ఇంటికి వస్తూ వస్తూ మధ్యలో అయితే భోంచేసాము. సో చూడండి ఫుడ్ కూడా తీసుకున్నామండి. ఇంకా లేట్ అయిపోయింది బాగా. అప్పటికే 8:30 అలా అయిపోయిందండి. సో మేమైతే భోజనం కూడా చేసేసి బయలుదేరామండి. సో చూడండి ఇప్పుడైతే మేము భోజనం చేస్తున్నాము. ఇలాగ భోజనం చేసి అయితే మేమైతే ఇంకా అయిపోయిందండి. సో చివర్లో బోటింగ్ నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి చిన్న వీడియో అయితే యాడ్ చేశాను. సో చూడండి చాలా చాలా బాగుంటుంది స్పీడ్ బోట్. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.